తీసుకోవాలి. ఈ బ్రేకర్ అనేది 16 amps 20 amps అట్లా పెట్టుకోవాలి. 2 టన్ అయితే 20 amps పెట్టుకోవాలి కంపల్సరీ. 1.5 అయితే 16 amps సరిపోతుంది. చూడండి 1 టన్కి 2.5 స్క్వేర్ mm ఇదే సరిపోతుంది మనకు. 1.5 కూడా కానీ ఒకవేళ వైర్ మంచిగా లేకపోతే ప్యూర్ కాపర్ ఇట్లా దొరికితే ఓకే, లేకపోతే 3 స్క్వేర్ తీసుకోండి. తర్వాత ఈ బాక్స్ అందరి దగ్గర ఉండదు. ఒకవేళ మనమే డ్రిల్ మిషన్ ఉంటే మనమే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. కొత్త ఇన్స్టాలింగ్ పోయినప్పుడు దీనికి పెట్టే కనెక్షన్ చూడండి ఒకసారి. స్టెబిలైజర్ ఇది స్టెబిలైజర్ కాదు, పాయింట్ ఏసీ పాయింట్ అంటారు. ఏసీ పాయింట్ వీడియో ఇస్తానా? ఓకే, మొత్తం పడేటట్టు మొత్తం పడేటట్టు. అది వేరే వాళ్ళ ఇంట్లో ఎన్నో ఉంటాయి. ఇది వాళ్ళ మెయిన్. ఇది ఇక్కడ నుంచి బెడ్రూమ్ తీసుకున్నాడు, ఇది కిచెన్ తీసుకున్నాడు, ఇది ఒక రూమ్ లో హాల్లో వేసి తీసుకుంటాడు. అయితే మన ఇన్పుట్ అనేది కింద నుంచి ఇచ్చి పైన తీసుకుంటాం. పైన ఇచ్చి కింద నుంచి కూడా తీసుకోవచ్చు. ఎట్లా తీసుకున్నా స్విచ్ రాని పని చేస్తుంది. కాకపోతే అది ఆపరేట్ కావాలన్నప్పుడు పైకి వేసుకుంటాం కదా. మనం ఇక్కడ బయట ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు లేపి కుదుతాం కదా, ఈ లేపి కుదురు అన్నట్టు బరువు అయిపోయినప్పుడు కింద ఎత్తాడు. పడకపోవడానికి కూడా ఓకే, మన దీని ప్రకారం రైట్ సైడ్ పేస్, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్. బ్రేకర్ అనేది న్యూట్రల్ ఉన్నామా పేస్ ఉన్నామా? న్యూట్రల్ పేస్ ఉన్నాను సార్. నువ్వు అన్ని ఆడబెట్టుకో. న్యూట్రల్ కింద పేస్ ఏం పెడతావు? పేస్ కు పెట్టినా న్యూట్రల్ పెట్టినా? ఇది పేజ్ పెట్టింది ఎప్పుడు పెట్టింది అయితే చూద్దాం. చూడండి చూడండి అది న్యూట్రల్. అది